వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా గుత్తేడు మండలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్ ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి చేపట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి తెలుగుదేశంలోకి భారీగా చేరికలు కొనసాగుతూ ఉన్నాయి. శుక్రవారం గుత్తేడు మండల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే శిరీషాదేవి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 మంది ముఖ్య నేతలు మరియు కార్యకర్తలు పసుపు కండుగా కప్పుకున్నారు. మాజీ ఉప సర్పంచ్ పల్లాల బాబురావు ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ చేరికలతో గుత్తేడు మండలం మొత్తం పసుపుమయంగా మారిపోయింది. కిలో త్రినాథ్, కొర్ర లక్ష్మణ్, పాంగి ఉదయ్ రావు వంటి కీలక నేతలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు నమ్మి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా సముచిత న్యాయం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా క్రమశిక్షణతో పనిచేసే కార్యకర్తలకు తానే ఒక అండగా ఉంటానని ఆమె ప్రకటించారు. ముఖ్యంగా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మండల పార్టీ అధ్యక్షులు పొత్తూరి కాంతారెడ్డి నేతృత్వం జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు కొత్తగా చేరిన వారికి ఘనస్వాగతం పలికారు. మన కొత్తగా ఏర్పడినటువంటి గుత్తేడు మండలం నుంచి 5 పంచాయతీలో ఉన్నటువంటి చాలా గ్రామ ప్రజలు మనకి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు, ఎమ్మెల్యేగా మనం చేస్తున్నటువంటి డెవలప్మెంట్ నచ్చి, పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈరోజు తెలుగుదేశం కుటుంబంలో దాదాపుగా ఒక 500 కుటుంబాలు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళందరినీ మన తెలుగుదేశం కుటుంబంలోనికి సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. మన తెలుగుదేశం అంటే తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం, ప్రజల కోసమే ఉండేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే మన తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరందరూ కూడా మన తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారిలో దృష్టిలో పెట్టి ఖచ్చితంగా రేపొద్దున మన మండల డెవలప్మెంట్ కోసం, మన గ్రామాల అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో మేము మీకు వెనుక ఖచ్చితంగా ఉంటామని మన పంచాయతీ ప్రజలందరికీ కూడా మేము మాటిస్తూ ఒక భరోసా ఇస్తూ ఉన్నాము. ఇక నుంచి మనమందరం ఒక కుటుంబం, కలిసికట్టుగా పనిచేసుకుందాం, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, మన కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకోలాగా మనందరం కూడా ఉండాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. ముందు వైసీపీలో ఉండేవాడిని సార్. ఎందుకైతే నాకు రేషన్ కార్డు చాలా సార్లు పెట్టి ఆయన వాలంటీర్ దగ్గర ఇటువైపు 5 సార్లు 10 సార్లు పెట్టుంటాను సార్. ఏ రేషన్ కార్డు రాలేదు, ఏం లేదు సార్. ఇప్పుడు టీడీపీ వచ్చిన వెంటనే రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టాను సార్. రేషన్ కార్డు అయింది సార్. ఓకే, అందువల్ల నేను టీడీపీలో మారిపోతున్నాను. ఏ ఊరు మీది? ఏం పేరు? కిలో సార్ బాబా. ఒకవైపు ఎమ్మెల్యే శిరీషాదేవి దూకుడు, మరోవైపు క్షేత్రస్థాయిలో పెరుగుతున్న ఈ ఆదరణ చూస్తూ ఉంటే గుత్తేడులో తెలుగుదేశం పార్టీకి ఇక తిరగలేని శక్తిగా అవతరించబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం నియోజకవర్గం.